వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి చాలా వైరల్ అవుతుంది. మరి ఇంతకీ అసలు అరెస్ట్ చేస్తున్నారా లేదా? సో దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి చాలా వైరల్ అయింది. దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు, అదేవిధంగా అదర్ పార్టీస్ వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. ఇంతకీ అరెస్ట్ చేస్తున్నారా లేదా? ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఏ క్షణంలోనే అరెస్ట్ చేయొచ్చు, ఈ రాత్రికి అరెస్ట్ చేస్తారు, లేదంటే రేపు ఉదయాన్నే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తెలంగాణ సమాజంలో కలిగించినటువంటి సందర్భంలో అల్లు అర్జున్ అరెస్టు, తర్వాత జైలుకు పోవటం ఇవన్నీ వచ్చినాయి. అవును. సో దీంతో అసలు ఆ ఇష్యూలు అన్నీ పోయినాయి, చాలా ఇష్యూలు వెనక్కి పోయినాయి. అవును. ఈ అరెస్టుకు ముందు అనేక అంశాలు తెలంగాణ సమాజంలో చర్చలో ఉన్నాయి. తెలంగాణ రాజకీయాల్లో కూడా చాలా హీట్ ఎక్కించేటువంటి అంశాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటేంటంటే తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పన, దాని మీద చాలా విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. తర్వాత లగచర్లకు సంబంధించి రైతులకు బేడీలు వేశారు. అవును. బేడీలు వేసినటువంటి ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ అయింది. అంటే అరెస్ట్ చేశారు, వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత ఒక రైతుకి బేడీలు వేసి హాస్పిటల్కి తీసుకొచ్చారు. దాని మీద చాలా విస్తృతమైనటువంటి చర్చ జరిగి రేవంత్ రెడ్డి లాస్ట్కి దాని మీద డిఫెండ్లో పడిపోయేటువంటి పరిస్థితి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అలాంటి సిచ్యువేషన్ అది. ఇది అల్లు అర్జున్ అరెస్ట్కి ముందు నేను చెప్పేది. తర్వాత హైడ్రాకి సంబంధించి చర్చ జరుగుతుంది. హైడ్రాకి సంబంధించి ఉందా లేదా, కూల్స్తారా, ఎవరు ఇల్లు కూలుస్తారు, ఎవరు ఇల్లు కూలబోతున్నారు అని చెప్పి హైడ్రా గురించి చాలా నెగిటివ్గా ప్రచారం జరుగుతున్నటువంటి రోజులు అవి. ఆ తర్వాత వరి ధాన్యాన్ని గిట్టుబాటు ధర ఇచ్చి కొనలేకపోతున్నారు అనేది. తర్వాత రైతు బంధు అందట్లేదు, రైతు బంధు ఇవ్వట్లేదు అని చెప్పి, దీనికన్నా అన్నిటికన్నా ముఖ్యం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు రైతు రుణమాఫీ చేయలేదు అనేటువంటి చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఇన్ని ఇష్యూస్ తెలంగాణ సమాజంలో చర్చకు వచ్చినాయి. ఎప్పుడైతే తెలంగాణ విగ్రహం ప్రతిష్ఠ జరిగి దాని రూపకల్పన మీద, దాని ఆకారాల మీద, వీటన్నిటి మీద విస్తృతమైన చర్చ జరిగి తెలంగాణ సమాజంలో ఒక పొలిటికల్ హీట్ ఎక్కింది. ఈ 6-7 అంశాలు ఒకేసారిగా వాషౌట్ అయ్యాయి అల్లు అర్జున్ అరెస్ట్ తోటి. వాటి గురించి అసలు ప్రస్తావన లేదు కదా. ఇప్పుడు గత 3 వారాల నుంచి ఏ ఇద్దరు కలిసినా కానీ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? అల్లు అర్జున్ అరెస్టు, అల్లు అర్జున్ జైలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, వీటన్నిటి గురించి చర్చించుకుంటున్నారు. పైగా ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఇండియా టుడే కాన్క్లేవ్లో మాట్లాడారు. ఫస్ట్ ఆయన ఏమన్నా పాకిస్తాన్కి భారత్ బోర్డర్లో వెళ్ళినటువంటి సైనికుడా ఆయన అని చెప్పి అక్కడి నుంచి హీట్ ఎక్కిచ్చాడు. మొత్తం ఈ ఎపిసోడ్ చుట్టూ ఈ 3 వారాలు తిప్పేశారు. దాంతో అసలు వ్యవహారాలన్నీ పోయినాయి. ఆ పోయినటువంటి వాటిలో కేటీఆర్ అరెస్ట్ కూడా ఒకటి. కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారు, అంత ఫైల్ అయితే రెడీ అయిపోయింది. గవర్నర్ అనుమతి ఇచ్చాడు, విచారణకి ఆదేశించారు. విచారణ కూడా అయిపోయింది. ఏసీబీ రంగంలో దిగింది. ఏసీబీ రంగంలో దిగడంతో పాటు ఈడీ కూడా ఏసీబీ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంది. ఈ ఫార్ములా రేస్కి సంబంధించినటువంటి దాంట్లో. సో ఏసీబీ నుంచి ఇన్ఫర్మేషన్ ఈడీ కూడా తీసుకుంది కాబట్టి ఏ రోజైనా ఈడీ వచ్చి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈడీ నోటీసులు పంపిస్తుంది రేపో ఎల్లుండో. ఇలాంటి టాక్ అంతా, కాన్సన్ట్రేషన్ అంతా కేటీఆర్ మీదకి వెళ్ళింది. తెలంగాణ సమాజం పాలిటిక్స్ మొత్తం కేటీఆర్ అరెస్ట్ మీద డైరెక్ట్ A1 కిందనే అరెస్ట్ చేస్తున్నారు కదా కేటీఆర్ గారిని. A1 కిందే పెట్టారు శిక్షణ. అవును, A1 కిందనే పెట్టారు. ఇప్పుడు యాక్చువల్గా అఫీషియల్గా ఫైల్ అంతా మూవ్ అయింది. ఆయన ఏ విధంగా దాన్ని మాల్ ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు ఆయన పంపించినటువంటి 55 కోట్లు లండన్ కంపెనీకి పంపించారు. ఈ లండన్ కంపెనీకి పంపించినప్పుడు మనీ లాండరింగ్ కింద దీన్ని ట్రీట్ చేసి ఈడీ రంగంలో దిగుతుంది. ఇన్ కేసు ఈడీ రంగంలో దిగితే కనుక కవిత ఏ విధంగా అయితే తీహార్ జైలుకి వెళ్ళిందో అదే తరహాలో కేటీఆర్ కూడా తీహార్ జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆ స్థాయిలో చర్చ జరిగింది. రాత్రి అల్లు అర్జున్ వ్యవహారం మొత్తం మలుపు తిప్పేసింది. అంటే ఇదంతా మరి ఎవరు చేయించారంటారు? అల్లు అర్జున్ గారి కావాలని కేటీఆర్ గారు కూడా రెచ్చగొట్టు ఉండొచ్చు కదా. అసలు అల్లు అర్జున్ వ్యవహారం తెర మీదకి రావడానికి కారణం కేటీఆర్ గారు. మనం ఒక సభలో చూసాము అధ్యక్ష, ఇక్కడ మనం చూసినట్లయితే కనుక రేవంత్ రెడ్డి గారి పేరు కూడా మర్చిపోతున్నారు కొన్ని ప్రెస్ మీట్లు అని చెప్పేసి. సో కావాలనే రెచ్చగొట్టారంటారా ఈ విషయంలోనే? ఒకవేళ కేటీఆర్ గారు వ్యూహాత్మకంగా ఆ వీడియోని వైరల్ చేసి
వైరల్ కావాలని, వైరల్ చెయ్యాలని ఆయన కనుక ఉద్దేశపూర్వకంగా చేస్తే అది రేవంత్ రెడ్డి గారికి కలిసి వచ్చినట్టే అనుకోవాలి. ఓకే, అటు కేటీఆర్ కూడా కలిసి వచ్చిన అంశంగానే తీసుకోవాలి, ఇద్దరికీ కలిసి వచ్చినటువంటి అంశంగానే తీసుకోవాలి ఏది అల్లు అర్జున్ ఎపిసోడ్ని. అయితే ఇప్పుడు దీని మీద రకరకాల చర్చ జరుగుతుంది. ఇది రేవంత్ రెడ్డి గారి ప్లానా లేదంటే కేటీఆర్ గారి ప్లానా? ఇప్పుడు అసలు ఆ వైరల్ అయింది సక్సెస్ మీట్లో ఈయన తెలంగాణ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలపాలనేది ఆయన భావన. తెలంగాణ ముఖ్యమంత్రి అంటూ పాస్ చేశారు అంటే గుర్తు రాలేదు అనేది. ఆ వీడియోని కట్ చేసేసి సోషల్ మీడియాలో పెట్టారు కేటీఆర్ గారు. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో కూడా ఒక పెద్ద పాపులర్ హీరోకి, సెలబ్రిటీకి కూడా తెలియదు అని అంటే సామాన్యులకు అసలు రేవంత్ రెడ్డిని గుర్తించట్లేదు, అసలు గుర్తింపు లేదు అతనికి ముఖ్యమంత్రిగా అనేటువంటిది నిజంగానే ఒక పెద్ద రాజకీయ చర్చకి దారితీసింది. సో అలాంటి క్రమంలో ఈ మొత్తం కేటీఆర్ గారి అరెస్టు చర్చల్లో నుంచి వెళ్ళిపోయింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అప్పటి వరకు జరిగినటువంటి చర్చ వెళ్ళిపోయింది. ఈ ఒక్క క్లిప్ తోటి లేదా అల్లు అర్జున్ అరెస్ట్ తోటి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి చర్చ ఏదైతే ఉందో అదైతే కొంత బ్రేక్ అయింది. ఇప్పుడు మళ్ళా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే ఇవాళ కోర్టులో విచారణ వచ్చింది. యాక్చువల్గా ఆయన అరెస్ట్ నుంచి నాట్ టు అరెస్ట్ అంటే అరెస్ట్ చెయ్యొద్దు అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. ఇవాళతో అయిపోతుంది. ఇవాళ మళ్ళీ కోర్టులో హైకోర్టులో చర్చకు వచ్చింది. మళ్ళీ నాట్ టు అరెస్ట్ని 30 తేదీ దాకా పెట్టింది టైము. 31వ తారీఖు వాయిదా వేసింది. ఈ 31వ తారీఖు దాకా వాయిదా వేసిందంటే డిసెంబర్ 31 దాకా ఉంది. సో డిసెంబర్ 31 దాకా అరెస్ట్ చేయడానికి లేదు. విచారణకి సహకరించమని చెప్పింది అయితే అరెస్ట్ అయితే లేదు. కాబట్టి 31 దాకా అరెస్ట్ అయితే ఉండదు, ఇది షూర్, కోర్టు చెప్పింది కాబట్టి. బట్ విచారణకైతే హాజరు కావాలి. మరి 1వ తారీఖు ఏమవుతుంది? 31 ఏమో వాయిదా ఉంది. 30వ తారీఖు దాకా మీరు నాట్ టు అరెస్ట్ అంటే అరెస్ట్ చేయొద్దని చెప్పింది. 31 వాయిదా ఉంది. 31వ తారీఖు తర్వాత ఇప్పుడు ఆయన ఏదైతే అప్లై చేసుకున్నాడో నాట్ టు అరెస్ట్ అనేది దాని మీద కనుక వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయితే ఓకే, నెగిటివ్ రెస్పాండ్ అయితే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ముందస్తు బెయిల్ కూడా అప్లై చేశాడు ఆయన. ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా అదే రోజు ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి మళ్ళీ కేటీఆర్ గారి అరెస్టు అనేది ఇప్పుడు ఇవాళ కోర్టు ఇచ్చినటువంటి డెసిషన్ ప్రకారం మళ్ళీ చర్చకు వచ్చింది. సో 30వ తారీఖు దాకా ఉండదు, 31వ తారీఖు వాయిదా ఉంది. ఆ రోజు ఇచ్చేటువంటి డైరెక్షన్ బట్టి హైకోర్టు తెలంగాణ ఏసీబీ యాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే తెలంగాణ ఏసీబీ మాత్రం పక్కాగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తుంది, పక్కాగా. దీంట్లో అరవింద్ ఆ రోజున పురపాలక శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ ఆయన అప్రూవర్గా మారుతారని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ తెలుస్తుంది. వన్స్ ఆయన కనుక అప్రూవర్గా మారితే అరవింద్ ఐఏఎస్ ఆయన కనుక అప్రూవర్గా మారితే ఇమీడియట్గా కేటీఆర్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. విచారణ అయిపోయినట్టే ఈయన అంటే పోలీసుల పరంగా, ఏసీబీ పరంగా. దీన్నే తీసుకెళ్ళి ఈడీకి ఇస్తారు, మళ్ళీ ఈడీ రంగంలో దిగేటువంటి అవకాశం ఉంది. ఈలోపు ఈయన ఏదైతే ఢిల్లీ వెళ్తున్నారు, ఢిల్లీలో ఎవరితో మాట్లాడుకున్నారు బీజేపీ పెద్దలతో అనేది కూడా వినిపిస్తుంది కేటీఆర్ గారి గురించి. సో రాజకీయాల్లో తెర వెనుక జరిగేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అఫీషియల్గా ఏసీబీ కానీ ఈడీ కానీ చేసేటువంటి దర్యాప్తులు చేస్తూ ఉన్నాయి. కోర్టుల్లో న్యాయస్థానాల్లో ఆల్రెడీ దీని మీద జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ గమనిస్తే కనుక ఏ రోజైనా ఏదైనా జరగచ్చు. పొలిటికల్గా బీజేపీ పెద్దలు ఆగ్రహించినా ఇమీడియట్గా ఈడీ వచ్చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. లేదు హైకోర్టు కనుక ఈ పిటిషన్ మీద ఒక తీర్పు వెల్లడించి విచారణ చట్ట ప్రకారం మీరు విచారించండి, అరెస్ట్ చేయండి అని చెప్తే ఓకే. ఇప్పుడు ఏసీబీ అంటుంది మేము విచారించాలి, ఆయన్ని విచారించాలి అంటే మీరు ముందస్తు బెయిల్ ఇవ్వటం కానీ లేదంటే నాట్ టు అరెస్ట్ కానీ ఇవి ఉంటే మేము విచారించలేము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో కాబట్టి అక్కడి నుంచి క్లియర్ చేస్తే ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా 31 తారీఖు వెయిట్ చేయాలి మనం. 31 దాకా అంటే ఈ సంవత్సరం దాకా ఛాన్స్ లేదు. జనవరి ఫస్ట్ తారీఖున ఈయన జాతకం ఏంటి, ఈయన జైల్లోకి వెళ్తాడా లేదంటే బెయిల్ మీద ముందస్తు బెయిల్ మీద ఉంటాడా అనేది తేలబోతుంది. జనవరి 1, 2025 కేటీఆర్ యొక్క జాతకం జైలా బెయిలా అనేది తేలబోతుంది. థ్యాంక్ యూ.